ప్రియమైన వారలారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున మీ అందరికీ ఉదయకాల శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సహోదరి సహోదరుడా, బాగున్నారా? ఈ ప్రశస్త సమయంలో, ఈ ఉదయకాల సమయంలో ఎన్నెన్ని ఆలోచనలతో మీరు ఈ ఉదయకాలమున నిద్రలేచారు. మీ కోరికని దేవుడు సిద్ధింపచేయునుగాక. ఆమేన్. నాతో కలిసి ఈ దిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామా? దయచేసి బైబిల్ తెరవండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 17వ వచనం 2వ భాగంలో ఒక మాట నేను చదువుతాను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి, నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ అమూల్యమైన వాగ్దానం ఎంత గొప్పదో కదా. దేవుని వాక్యం చదువుతుంటే అండి, అది తేనె వంటిది, మన జిహ్వకు చాలా మధురంగా ఉంటుందండి. అందుకని ఈ లేఖన భాగాల్లో పరమార్థం ఏంటో తెలుసా? నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. అవును ప్రియులారా, ఎవరు ప్రేమ తెలుసా? మానవ ప్రేమ కాదండోయ్. గ్రీకు భాషలో ప్రేమకు పరిపరి పదాలు ఉన్నాయి. తెలుగులో ఒకటే ప్రేమ. గ్రీకు భాషలో ఫిలియో అంటే మానవ ప్రేమ, అగపే అంటే దేవుని ప్రేమ. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్నది అగపే, దేవుని ప్రేమ. దేవుని ప్రేమను గురించి మనం మాట్లాడదాం. ఆ మహోన్నతుడైన దేవుడు, ఆ సర్వాధికారైన ప్రభువు ఈ లోకానికి రావటానికి అగత్యం ఏంటో తెలుసా? ప్రేమ. అందుకని యోహాను సువార్తికుడు ఒక మాట అంటాడు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. మనందరి కంటత వాక్యం 3:16. ఆ ప్రేమ ఎటువంటిదంటే మన కొరకు ప్రాణం పెట్టెను. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆ ప్రేమలో త్యాగం ఉందండి. ఆ ప్రేమలో నిస్వార్థమైన ప్రేమ అండి. ఆ ప్రేమ ఎటువంటిదో తెలుసా? అల్పులమైన, అయోగ్యులమైన, ఏ యోగ్యత లేని మన జీవితాల్లో కృప చూపిన ప్రేమ. మనల్ని ఎవరు క్షమించలేరు. చిన్న పొరపాటు చేస్తే ఎవరు క్షమించలేరు. అటువంటిది మన పాపమును, మన దోషమును ఆ మహోన్నతుడైన ప్రభు ప్రేమతో కప్పాడు. ప్రేమ సమస్త దోషముల కప్పును. ప్రియ సహోదరుడా, ఈరోజు ఈ లేఖన భాగం యొక్క సారాంశం ఏంటో తెలుసా? నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమనుగు గోతి నుండి. ఏ గోతిలో మనం పడి ఉన్నామో తెలుసా? పాపమనే గోతి నుండి. జిగటగల దొంగ ఊపి, నాశనకరమైన గుంట. కీర్తనకారుడు దావీదంటాడు, దొంగ ఊపులు, శత్రువైన సాతాను మనల్ని ఇటువంటి నాశనకరమైన గుంటలో పడివేస్తారు. పాపమనే గుంటలో పడి ఉన్న మన జీవితాలు, నిత్య నరకాగ్నికి ఆహుతయ్యే మన జీవితాలను రెండవ మరణం నుంచి తప్పించటానికి, నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించటానికి, తను కూర్చున్న చోట్ల మనల్ని కూర్చుండబెట్టడానికి ఆ మహోన్నతుడైన దేవుడు పరము నుండి భూమికి దిగి వచ్చాడు. నీ కొరకే, మనందరి కొరకే. ఈరోజు ప్రియ సహోదరుడా, ఏ గోతిలో నీవు పడి ఉన్నావో నాకు తెలియదు. ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రేమను నీవు రుచి చూస్తే, ఆ ప్రేమను నీవు గ్రహించగలిగితే, ఎంత ఘోర పాపులమని మన జీవితంలో ఎంత ఘోరమైన పాపమైనా ఆ ప్రేమ మనల్ని క్షమించుతుంది. ఆ ప్రేమ మన పాపములను కొట్టివేస్తుంది. దానికి ఉదాహరణ మన కొరకు ఆ మహోన్నతుడైన దేవుడు మనందరి కొరకు ఆ కల్వరిగిరిలో, గొల్గొతా కొండ మీద, ఆ కల్వరిగిరిలో ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. అందుకంటాడు, నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ పారవేశాను. వీపు తట్టు ఏముందో తెలుసా? కల్వరి కొండ మీద శిలువ. యేసయ్య వీపు వెనక శిలువ ఉంది. ఆ శిలువలో మేకులతో మన పాపములను దిగ్గొట్టాడు. మనల్ని పవిత్రులుగా చేశాడు, మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఆయన నీతినిచ్చి, ఆయన పవిత్రతనిచ్చి మనల్ని పవిత్రులుగా చేశాడు. ఈ ఉదయ కాలమున వర్తమానం వింటున్న సహోదరుడా, ఆ ప్రేమని నువ్వు రుచి చూస్తున్నావా? ఆ ప్రేమ నీకు కావాలనుకుంటే ఈ క్షణములోనే మోకరించి ప్రార్థన చేయి. అయ్యా, నీ ప్రేమ బహు గొప్పది తండ్రి, నీ కృపతో నన్ను కప్పినావు, నీ ప్రేమలో నా పాపములు క్షమించు.
అని ప్రార్థన చేయి. తలలు వంచు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, మీ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రేమ ఎంత గొప్పది తండ్రి. నీ ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ కంటే, కన్న భార్య భర్త ప్రేమ కంటే, పిల్లల ప్రేమ కంటే గొప్పది తండ్రి. నీ ప్రేమ శాశ్వతమైనదయ్యా. నీ ప్రేమ త్యాగపూరితమైనదయ్యా. మా పట్ల మా పాపములను క్షమించావు, మా దోషములను క్షమించావు. నాశన కర్మకు గుంటలుండి మమ్మల్ని తప్పించిన ప్రేమ, మా పాపములన్నీ నీ వీపు వెనక వేసుకొని ఆ కల్వరిగిరిలో శిలువపై మాను మీద వేలాడిన గొప్ప తండ్రి, ఎవరైతే ఈ సమయంలో నాతో కలిసి ఏకీభవించి వారి పాపముల విషయమై పశ్చాత్తాపడుతున్నారో వారిని క్షమించుమని నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నేను దీవించునుగాక. ఆమెన్.